హాయ్ అండి, మన 30 days 30 నెల్లూరు రెసిపీస్ 28th రెసిపీ నిమ్మకాయ రసంతో పచ్చడి. ఇది చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఇది నిల్వ పచ్చడి సంవత్సరంకి పైగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికో పులుసు పచ్చడి చేసుకోండి. రసం పచ్చడి చేస్తున్నారు ఈరోజు మా అమ్మగారు అమ్మమ్మ గారు. ఎలా చేస్తున్నారు? నిమ్మకాయలు కడిగి తుడిసి దెబ్బలు కోసి అమ్మమ్మ దాంట్లో కడిగి తుడిచి తర్వాత అమ్మకి ఇస్తే అమ్మ కోసి పెడుతుంది. అమ్మ వాటిని ముక్కలు చేసి రసం పిండుతుంది. సో రసం పిండేశాక మొత్తం రసం వచ్చినాక అప్పుడు మళ్ళీ చూపిస్తాం. ఓకే, ఫస్ట్ ఏందమ్మమ్మ ఇవేందో చేస్తుంది? బాండ్లు పెట్టే నేను పట్టుకుంటాను, నువ్వు వేసుకో. మెంతులు, జీలకర్ర ఆవాలు అంతే. అంతేనా? మిరపకాయలు వేయడానికి నూనె వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేసుకొని వేగించుకోవాలి. ముందు మిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు అంటే ముందు మిరపకాయలు వేస్తున్నారు. మెంతులు వేసావా? వేయాలి, పచ్చడి కదా. తల్లి ఏం కాదు తల్లి. నేర్చుకున్నావు మా పచ్చళ్ళని నువ్వు. ఏమన్నా పచ్చడే, రసం పచ్చడి. ఏటికాలు ఒక మూట కట్టుకోపోతే పచ్చడి వేసుకొని అట్లా మీ తాతని తిన్నిచ్చేవాళ్ళే కాదు. నాకు ఉంటున్నాను. వాళ్ళ తాత మా తాత అంట. వాళ్ళకి నిమ్మ చెట్లు ఉన్నాయి. మాకు నిమ్మ తాత 30 సెంట్లు నిమ్మ తాత. ఎన్ని చెట్లు ఉండేవి? లెక్కలేదు, నాకు తెలియదు. 10 ఉంటాయా? 50 చెట్లు దాకున్నాయి. నిమ్మకాయలు నెల్లూరుకి వేసేది. బస్తాలు గుట్టి నెల్లూరుకి వేసేది. కూలర్లు పెట్టుకుని వచ్చినప్పుడు మళ్ళీ కిష్టాదంట. చెప్పు. మా అన్న వచ్చినప్పుడు మంచి నిమ్మకాయలు ఏది కోసుకొని ఆమె ఊరికి ఎత్తుకుపోయి పంపించేదా నేను కదా. అన్న కోసం మంచి నిమ్మకాయలు ఆయనే లాక్కొచ్చుకునే దగ్గర పోయి మీ తాత కిష్టాత ఇద్దరు పోయి కోసుకొచ్చుకునేవాళ్ళు 50 కాయలు. కిష్టాత మా తాత కదా. ఆయన కూడా మీ తాతలే. ఇద్దరు పోయి కోసుకొచ్చుకునేది 50 కాయలు. కోసుకొచ్చుకొని సంచిలో పెట్టుకునేది. ఊరికి ఎత్తుకెళ్ళి ఊరగాయ పెట్టుకునేవాళ్ళు. వేస్తుందంట. మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఎవరు కట్టి పెట్టారు దాన్ని? నువ్వేనా? నేనే నంచుకొని. అంత వద్దులే, అది ఆల్రెడీ ఉంటుంది. ఇంత కొంచెం నూనె మిగులుతుందేమో కదా. దేవి వేసేసి అప్పుడైతే ఎందుకుమా ఏడు నూనె మళ్ళీ నూనె పోసి కాగబెట్టద్దా? ఓకే. అందుకు అమ్మమ్మ దగ్గుని వెళ్ళింది చూడు. ఏదమ్మమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోయావు బేబీ. కారేస్తుందండి. ఇంక పచ్చడి నల్లగా ఉంటుంది. దించు సరిపోద్ది. ఆపేసిన రసం వచ్చి ఈ రసంతో ఇప్పుడు పచ్చడి పెడతారన్నమాట. ఇప్పుడు చల్లార్చుకోవాలి. మిరపకాయలు చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్ చేసుకుందాం. సరిపోద్దా? ఇంకా వేసి రసం మిరపొళ్ళు వేసి జారి ఎట్టా పోయి సరే అలా మళ్ళీ ఒకటేసారి పోయకూడదు. 2 మాటలు 2 ట్రిప్పులు పోసుకుంటా తిప్పుకున్నారు. మెత్తం చేసేసి ఆమె అది పోసి కలుపుకోవచ్చు. అది పోసి అయిపోయింది. జారికి అయిపోయిందా? వెళ్ళలేదు. మా అన్న మిరపొళ్ళు వేసి కలుపుతుంది. అవునా? మీ అన్న కూడా వచ్చు వంట. అంటే ఫస్ట్ వీళ్ళు వేసుకున్న మిరపకాయలు అన్ని మెదగలేదు. కొంచెం కచ్చా పచ్చగా మెదిగిన తర్వాత రసం వేసుకుంటూ కలుపుకుంటున్నారు. అంటే మెత్తగా చేసుకుంటున్నారు. బాగుంటుంది. ఇంకా పోయిద్దా? ఇదంతా కారం ఉందా? లేదమ్మా
అది రాయమందరం. ఇప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? నూనె కాసి పెట్టుకొని చల్లార్చినాక దీంట్లో పోసుకోవాలి. నూనెలో తిరగమాత వేస్తారు ఏమన్నా? ఆవాలు ఆవాలు అంతే. ఎండుమిరపకాయలు కావాలి, మళ్ళీ వేస్తున్నావు కాజులు అంటే నీళ్ళు వేసి తిప్పకూడదు కదా, ఏమన్నా ఊరికి కడిగేదానికి పులుసుతో కడిగేది. పచ్చడి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ కాసి చల్లార్చినాక దీంట్లో పోసుకొని కలుపుకొని నిలవ పచ్చడి చేసుకోవాలి. కొలత లేదా? కొలతలు ఉన్నాయి, కొంచెమే కదా, ఇదో సరిపోద్ది. ఆవాలు వేసుకోవాలి. చిటపట్ట అంటున్నాయి కదా, ఇప్పుడే కొంచెం మిరపకాయలు వేసుకోవాలి. 4 మిరపకాయలు వేసుకున్నాం. చిటపట్ట ఆగిపోయిలే ఆవాలా, ఇప్పుడు ఇంకా వేసుకోవాలి. వామ్మో బాగుంటుంది. తర్వాత ఆపేసి కరివేపాకు వేసుకోవాలి. కడిగి తుడిసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిది కాదు. అంతే. చల్లారినాక దాంట్లో పోయాలి.